తిరిగి మళ్ళా సోమవారం. పోతే ముఖ్యంగా మీకు విజయవాడ వరద బాధితుల కార్యక్రమంలో మనం చేసేటువంటి సేవా కార్యక్రమంలో నిన్న అన్ని గ్రామాలు తిరిగి అమౌంట్ వసూలు చేయడం జరిగింది. అన్నీ కలిపి 1,60,000 వసూలయ్యాయి. మిగతా అమౌంట్ స్కూల్ తరఫున ఏర్పాటు చేసి 2,70,000కి సరుకులు తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు ఉదయం విజయవాడ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. రైస్ బ్యాగ్ ఒకటి, 25 కేజీల రైస్ బ్యాగ్ ఒకటి, తర్వాత కందిపప్పు, మినపప్పు, నిత్యావసర వస్తువులన్నీ కలిపి ఒక ప్యాక్ చేసి ఒక ఫ్యామిలీకి ఒక బ్యాగ్ ఇచ్చొచ్చేటట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సహకరించినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలందరికీ కూడా మన స్కూల్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం మన ధర్మం. అది ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి. అది స్టూడెంట్స్ దగ్గర నుంచే మీరు అలవాటు చేసుకోవాలి. ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తులకి సహాయం చేయడం జరుగుతుంది. మొన్న కేరళలో కూడా ఆ విధంగా జరిగింది. ఒక 5-6 గ్రామాలు కంప్లీట్గా నేలమట్టం అయిపోయాయి. కొండ చర్యలు ఇరిగిపడి వాటికి కూడా కొంత అమౌంట్ పంపించడం జరిగింది. ఇది స్కూల్ అసోసియేషన్ తరఫున పంపించాం. ఇక్కడ మన దగ్గర కాబట్టి అసోసియేషన్ కాకుండా ఇండివిజువల్గా మనం ఏర్పాటు చేసాం. మన స్కూల్ అన్నిటికి కలిపి అపస్మా గ్రూప్ అని ఒకటి ఉంది. ఆ గ్రూప్కి తలా 25,000, 30,000 పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నారు. మనం అట్లా కాకుండా డైరెక్ట్గా వరద బాధితులు ఎవరైతే నష్టపోయారో ఒక మారుమూల గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామానికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రేపు మన కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడాం. ఎక్కడైతే అందుబాటులో లేకుండా మారుమూల గ్రామం ఉన్నట్టు చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, అలాంటి గ్రామంలో మనం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రేపు ఉదయం. దాన్ని సహకరించినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Standard